సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం. సౌలులో ఉన్న అవిధేయత, సౌలులో ఉన్న మంచి విషయాలు ఏంటి, సౌలులో ఉన్న తప్పిదములు ఏంటి, సౌలు పరిచర్య పాడైపోవటానికి, సౌలు రాజ్యం పాడైపోవడానికి బలమైన కారణం. ఈరోజు వ్యక్తిగతంగా, విశ్వాస జీవితంలో, కుటుంబముగా, సంఘముగా పాడైపోవడానికి బలమైన కారణాలు ఏంటో మనం పరిశీలన చేద్దాం. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాలను మనం ఈ రాత్రి కొద్ది నిమిషాలు అధ్యయనం చేద్దాం. 14వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 35వ వచనం. మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే. ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకల్లో దేవునికరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా, క్షేమకరంగా, మేలుకరంగా చేయమని స్తుతిస్తూ వందనములు చెల్లిస్తూ, సౌలు జీవితంలో నష్టపోయినట్టుగా మా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా నష్టపోకుండా ప్రభా మేము ఎలా మసలుకోవాలో నాకు నేర్పించమని, ఈ ప్రార్థన కూడిక ద్వారా అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి మనం సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది జీవితాలలో బలిపీఠాలు కడుతూ వచ్చారు. ఎవరెవరు ఎందుకు బలిపీఠాలు కట్టుతూ వచ్చారో మనం కొంతకాలము ప్రార్థన కూడిక కొరకై బలిపీఠములను గురించిన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి రాజు కాలంలో మనం ప్రారంభిస్తున్నాం. ఎవరి కాలం ఇది? మొదటిగా ప్రార్థన కూడిక కొరకై బలిపీఠమును అనే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. కొంతకాలం తర్వాత మనము మందసం యొక్క అనుభవం గురించి బైబిల్ స్టడీ కొరకు మనం ఒకదాని తర్వాత ప్రభు ప్రేరేపించిన కొలది ఆ విషయాలను మనం ధ్యానం చేస్తాం. చాలామంది కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఆ మందసం హిస్టరీస్ కొంత చెప్పండి బదులు అడుగుతున్నారు. తర్వాత ప్రకటన గ్రంథంలో ఉన్న ఆ 7 సంఘాల గురించి కూడా చెప్పమని అడుగుతున్నారు. కాబట్టి మనం ఇలా ఒక కొత్త సబ్జెక్టుని ఎంచుకొని కొంతకాలం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు అనుకూలించిన కొలది మనం వాటిని ధ్యానం చేస్తాం. జీవితంలో మనం చూస్తే ఉదాహరణలు చూడండి, ఎవరెవరు కట్టారు, ఎలా కట్టారు అనేది మనము అధ్యయనము చేస్తాం. మొదటి వ్యక్తిని, మన క్రైస్తవానికి మూల వ్యక్తి ఎవరు? క్రైస్తవానికి మూల వ్యక్తి అబ్రహాము. చూడండి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయము. ఆయన జీవితంలో ఒక 4 లేక 5, బహుశా 4 అనుకుందాం, 4 బలిపీఠాలు అబ్రహాము కట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. 12వ అధ్యాయం 7వ వచనం. మొదటిది, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టాడు. మొట్టమొదట దేవునికి బలిపీఠము కట్టినటువంటి అనుభూతం. అంటే బలిపీఠము ఎందుకు కట్టాడంటే దేవుడు ఒక నిబంధన చేశాడు, ఒక వాగ్దానం చేశాడు. అది కైవసం చేసుకోవడానికి మనిషి ఏం చేయాలంట? బలిపీఠము కట్టాలి. బలిపీఠం కట్టాలంటే అది సింపుల్ అవుతుందా? అది సమయాన్ని వెచ్చించాలి, రెండోది డబ్బును కూడా వెచ్చించాలి, మూడవది శ్రమ. మూడవది ఏంటి? శ్రమ కూడా పడాలి. అంటే ఒక బలిపీఠం కట్టాలంటే 3 కనీసం ఉపయోగపడాలి. ఇంకా శరీర బలహీనత ఉంటే 4వ వ్యక్తి కూడా కావాలి. అంటే వర్కర్స్ కూడా, సహకారులు కూడా కావాలి. అంటే మొదటి సమయం కావాలి, రెండవది శ్రమ కావాలి, మూడవది డబ్బు కావాలి. అంటే డబ్బు ఎందుకంటే మెటీరియల్స్కి.
నాలుగవది కూడా ఏం ఉపయోగపడే అవకాశం ఉంది, లేబర్ కూడా అవసరం. మరి ఎందుకు ఇలా చేయాలనుకున్నాడు? ఇంత రిస్క్ ఎందుకు? అబ్రహాంకి అప్పుడు ఏమైనా ఉన్నాయా? కట్టుబట్టలతో వచ్చాడు. అయినా సరే ఏం చేశాడంటే దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. అది మనం పొందాలంటే మనం కూడా కొన్ని చేయాలి. అంటే కొంత సమర్పణ, కొంత త్యాగం. భూమి పండాలి, పండుతుంది. పండాలి అంటే అర్థం ఏంటంటే ముందు వ్యవసాయం చేయాలి, శ్రమ పడాలి, సమయాన్ని ఖర్చు పెట్టాలి, పెట్టుబడి కూడా పెట్టాలి, లేబర్ కూడా పెట్టాలి. ఈ 4 ఎప్పుడైతే ఖర్చు పెడితే భూమి ఫలాన్ని ఇస్తుందో, దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందాలంటే కూడా ఈ 4నే మనం తీసుకోవాలి. ఈ 4నే మనం భూమి దాని అంతటా అది పండదు. అంటే బలిపీఠం యొక్క అనుభవంలో నుంచి ఒక రైతు, ఒక వ్యవసాయదారులు అనుభూతులు ఏర్పడుతూ వచ్చాయి. అంటే ఇప్పుడు సౌలు గురించి మనం ధ్యానిస్తాం. ఇప్పుడు మనం అబ్రహాము గురించి ధ్యానించాం. కానీ ఈరోజు మొదటి రాజుల గురించి, అంటే రాజుల గురించి ధ్యానించిన తర్వాత మనం కొంచెం ఎలా నడిపిస్తాలా ప్రయత్నాలు చేద్దాం. ఈయన జీవితంలో కట్టిన ఏకైక బలిపీఠం ఇదే. ఏమని రాయబడింది అక్కడ? ఏమని రాయబడింది? ఆయన రాజు ఎప్పుడయ్యాడు? 12 అధ్యాయం 10 అధ్యాయంలో రాజు అవుతాడు. 10 అధ్యాయంలో ఏమవుతాడు? మొదటి 2 వచ్చిన అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తన మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకునేను. యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యమునకు అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవించను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దులో రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడదురు. వారు నీవు వెదకబోయిన గార్ధావమును దొరికినవని నీ తండ్రి తన గార్ధావము కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతులను నీ కొరకు విచారణ పడుతున్నానని చెప్పుదు. కాబట్టి 10 అధ్యాయం ఏం జరిగింది? ప్రతిష్ఠత అంటే అభిషేకం జరిగింది. 10 అధ్యాయంలో అభిషేకం జరిగింది. దేనికి? రాజుగా. మరి 10 అధ్యాయంలో జరిగితే ఆయన 14 అధ్యాయం దాకా ఏంటది? ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వెంటనే సంతకాలు ఆ క్షణమే చేస్తాడు. నేను క్యాప్ తీసుకుంటాడు, 1 నెల 2 నెలలు 3 నెలలు కావాలంటాడా? లేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంతకం చేయడంతోనే కొన్ని పథకాల మీద సంతకాలు కూడా చేస్తాడు. మరి ఇక్కడ సౌలు ఎప్పుడు చేశాడంట? మొదట చేసింది ఏంటి? బలిపీఠం కట్టాడు. ఎప్పుడు కట్టాడంట? 14 అధ్యాయము 35 వచనం. అక్కడ వెరీ క్లియర్గా ఏమని రాయబడింది? ఇంగ్లీష్ చదివా? ఇంగ్లీష్ బైబిల్ ఆర్డర్ తెచ్చుకో, బ్రౌన్ కలర్ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ బైబిల్ కూడా పెట్టుకోండి, కింగ్ జేమ్స్. ఎందుకంటే కొన్ని తెలుగులో ఒకలాగా ఉన్నాయి, ఇంగ్లీష్లో కొంచెం డీప్గా ఉంటుంది. చదువులేని నేనే అన్ని కొని పెట్టుకుంటున్నాను. దాంట్లో ఏం చూడాలా, దీంట్లో ఏం చూడాలా. ఈ 14 అధ్యాయం 35 వచ్చింది చదవండి. నువ్వే చదివా? మరి నాకే నేను చదువుతా, నాకు తెలుగే రాదా. మొదటి సమూయేలు గ్రంథం 14 అధ్యాయం 35 వచ్చింది. 1 Samuel 14 chapter 35 verse. ఇక్కడ ఏముందంటే ఫస్ట్ కట్టిన మొదటి బలిపీఠం అని ఉంది ఇక్కడ. అక్కడ ఏముంది అనేది సబ్జెక్టు. ఎందుకు చదువుతున్నాం అనేది కాదు. మొదటి
అంటే టెబర్నికల్ అని, ఆల్టర్ అని రకరకాలుగా పాత నిబంధనలో పిలువబడుతూ వచ్చింది. అప్పుడు మందిరం లేదు, పాత నిబంధనలు ఏం లేదు, మందిరం లేదు. సొలొమోను వచ్చేదాకా మందిరం, 3వ రాజు వరకు మందిరం లేదు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకునే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ వారు ఆరాధన చేసేవారు. 40 సంవత్సరాల ప్రయాణం. కాబట్టి ఇక్కడ చూస్తే మొదటి బలిపీఠం అంట అదే, అంటే దాని తర్వాత ఇంకా లేదని. కాబట్టి ఎందుకు ఇక్కడ బలిపీఠము అంటే అర్థం ఏంటి అంటే ప్రార్థన అని అర్థం. బలిపీఠం కట్టి ఏం చేయాలంట, బలి అర్పించాలి. బలిపీఠం కట్టి ఏం చేయాలా, బలి అర్పించాల. కాబట్టి రాజ్యపాలనలో కూడా ఒక దేశం మీదకి యుద్ధానికి చేయడానికి వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు, ఒక బలిస్తారు, ఒక జంతువుని. అర్థమైంది మీకు? అంటే ఏ దానికైనా ఒకటి సాధించాలంటే ముందు వాళ్ళు ఏం చేస్తారు, బలిస్తారు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు రాజులకి? ఈ బైబిల్ నుంచే వచ్చింది. వాళ్ళకి తెలియదు అవన్నీ, అవి వాళ్ళకు తెలియదు. ఈ ఆనవాయితీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్రైస్తవుల దగ్గర నుంచే అది దేవుడు నేర్పుతూ వచ్చాడు. ఏంటి బలిపీఠం కట్టి ప్రార్థన చేసింది ఏంటి అంటే తన జీవితంలో జరిగిన తప్పిదం చూడండి ఏం చెప్తున్నాడు. 36వ వచనం చదవండి. అంతటా మనము రాత్రి యందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారు వరకు వారిని కరత పెట్టి శేషించిన వాడు ఒక్కడను లేకుండా చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయమని. అంతటా సౌలు యాజకుడు ఇక్కడనే ఉన్నాడు, దేవుని యొక్క విచారణ చేయదము రండి చెప్పి మొట్టమొదట ఆయన చేసినది ఇది. ఆ తర్వాత యాజకుడితో కానీ దేవునితో కానీ ఆయన ప్రార్థించినట్టుగా పరిచయం చేసినట్టుగా ఆధారాలు అయితే ఎక్కడ లేవు. ఎన్ని సంవత్సరాలు పాలించాడు ఆయన? 40 సంవత్సరాలు పాలించాలి. అసలైతే శాశ్వతంగా అతనే రాజుగా దేవుడు ఇచ్చాడు. కానీ ఆయన ఎంతకాలం పాలించాడో తెలుసా? దేవుని సంకల్పం చొప్పున కేవలం 2 సంవత్సరాలే పాలించాడంట. అంటే మిగతా 38 సంవత్సరాలు ఆయనకు అనుకూలంగా అంటే మానవ అద్దుబాటులో పాలన చేశాడు. మరి అంత 38 ఏళ్ళు మానవ అద్దుబాటులో పాలన చేస్తూ ఉంటే ప్రజలకు నష్టం, రాజ్యానికి నష్టం కదా. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే దావీదు పెరిగి పెద్దవాడు కావాలి కాబట్టి. అర్థమైందా? లాజిక్ అర్థమైందా? దావీదు పెరిగి పెద్దవాడు అవ్వాలి కాబట్టి ఆ 38 ఏళ్ళు ఇశ్రాయేలీయులకు రాజు లేకుండా పోతాడు కాబట్టి దేవుడు సహించి ఓర్చుకున్నాడు. ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తాం ఆ మాట ఎంత క్లియర్గా ఉందంటే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అని ఉంటుంది. ఎలా వెరీ క్లియర్గా దేవుని సంకల్పంలో ఆయన 2 సంవత్సరాలు మాత్రమే పాలించాడంట. ఒకసారి చర్చ సౌలు 2 సంవత్సరాలు అని పడితే వస్తుంది. చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. తన జీవితంలో జరిగిన అవిధేయతలు, తొందరపాట్లు చాలా దారుణంగా ఉన్నాయి. అవి దేవుడు సహించలేకపోయాడు. చూడండి, చాలా బాధపడ్డాడు. ఏమని సెర్చ్ చేశారు? 2 సంవత్సరాలను కొట్టాడు. 2 అంటే రాకేతం ఇస్తేలే అట్లా.
బైబిల్ అక్షరాలు వేరుగా ఉంటాయి, అందుకే మనం జాగ్రత్తగా చూడాలి. విచిత్రమైనటువంటి పరిస్థితులు సౌలు జీవితంలో నెలకొన్నాడు. చదవండి. సౌలు వెరీ క్లియర్గా రాయబడిన సంగతి చూడండి. నేను ముందుకు పోతున్నా, అది ఆల్రెడీ వెనకనే ఉందా. సౌలు 30 ఏళ్ల వాడై ఏంటంట? సౌలు 30 ఏళ్ల వాడై ఏలన ఆరంభించాడు. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఏంటంటే మరి మిగతా 38 సంవత్సరాలు ఏమైంది? అంటే అసలు పర్మనెంట్గా రాజుగా ఉండాలనుకున్నాడు దేవుడు. ఏమనుకున్నాడు? పర్మనెంట్గానే రాజుగా ఉండాలనుకున్నాడు. కానీ సౌలు చేసిన దానికి దేవుడికి బాధ కలిగిందంట. సౌలు రాజు అయినందువలన కూడా దేవుడు మనోవేదన కూడా చెందాడట, మనసులో కూడా బాధపడ్డాడు, నొచ్చుకున్నాడని రాయబడింది. ఏమని రాయబడింది? బాధ చెందాడంట అతన్ని రాజుగా చేసినందువలన. కాబట్టి వేదనకరమైనటువంటి పరిస్థితులు అంటే ఇక్కడ 14 అధ్యాయంలో 35-36 వచనాలలో తప్ప సౌలు తన జీవితంలో ప్రార్థన అనేది లేదు. ఏం లేదు ఆయన జీవితంలో ప్రార్థన లేదు. తద్వారా దేవుడు ఏదైతే నిర్ణయించాడో చూడండి, 15 అధ్యాయము 11 వచనం. 15 అధ్యాయం 11 వచనం. 15-11. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనక పోయాను కనుక అతనిని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టు చూడండి. ఇక్కడ అర్థమైందా? దేవుడు చింతపడుతున్నాడంట ఎవరిని రాజుని చేసినందుకు. అదే మన దానికి వస్తే ఈ వాక్యం సౌలు చెందింది కదా అని మనం అనుకుంటాం. ఈ వాక్యాన్ని అలా అర్థం అక్షరాలకు ఉన్నది చదివితే అలా అర్థం. మరి నీ దాకా నా దాకా ఎలా తీసుకోవాలా? నేను ఈ వ్యక్తి కొరకు ప్రాణం పెట్టి ఇతను రక్షించుకున్నందుకు సిగ్గుపడుతున్నా. నేను ఇతన్ని ఒక నాయకుని చేసినందుకు సిగ్గుపడుతున్నా. నేను ఇతన్ని సేవకుని చేసినందుకు సిగ్గుపడుతున్నా. అర్థమైందా? ఇలా వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా నేను దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను దేవుని అనుసరించేవాడిగా ఉన్నాను, లేక నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తున్నాను. సవరింట ఎలా ఎన్ని సంవత్సరాలు పాలించాడంట? దేవుని సంకల్పంలో 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? సౌలు రాజ్యం 40 ఏళ్ళు, దావీదు రాజ్యపాలన 40 ఏళ్ళు, సొలొమోను రాజ్యపాలన 40 ఏళ్ళు. కానీ సౌలు చేసినది దేవునికి అనుకూలంగా రాజ్యపాలన ఎన్ని సంవత్సరాలు? కేవలం 2. మిగతా 38 సంవత్సరాలు దేవుడు ఎంత బాధ పెట్టింటాడు, దేవుడి ప్రజలు ఎంత బాధ పెట్టాడు. పాత నిబంధనల్లో 38 ఏళ్ళు ఈ సౌలు బాధ పెడితే కొత్త నిబంధనలు కూడా సౌలు బాధ పెట్టాడు. ఒకసారి చూడండి అపోస్తల కార్యం 9వ అధ్యాయం. కొత్త నిబంధనలు కూడా సౌలు బాధ పెట్టాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ఇక్కడ పలికింది ఎవరు? హింసించింది ఎవరిని? సంఘాన్ని. సౌలు హింసించింది ఎవరిని? ఇక్కడ సంఘాన్ని. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు హింసించుచున్న యేసును. అంటే పాత నిబంధనలో ఉన్న సౌలు ఎవరిని హింసించుంటాడు? ప్రజల్ని కాదు, దేవుణ్ణి. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు.
కొత్త నిబంధనలో కూడా ఎవరు హింసించాడంట? సౌలు. ఆ సౌలు వేరు, ఈ సౌలు వేరు. ఆ సౌలు సౌలు గారు ఉన్నాడు, ఈ సౌలు పౌలు అయ్యాడు. ఈ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ సౌలు ఈ సౌలు ఒకటే అనుకోకండి. ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అందుకని బైబిల్ మనం అధ్యయనం చేసేటప్పుడు బాగా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. కాబట్టి నువ్వు హింసించుచున్న యేసు అంటే ఆయన యేసుని కాదు కదా హింసించింది. ఎవరిని హింసించాడు? సౌలు సంఘాన్ని హింసించాడు, స్త్రీలను హింసించాడు, పిల్లల్ని హింసించాడు, ముసలను హింసించాడు, అందరిని హింసించాడు, కొట్టాడు, కడుపులు చీల్చాడు. ఇప్పుడు ఏ విధంగా అయితే భారతదేశంలో క్రైస్తవుల మీద మందిరాల మీద ఉన్నాయో అది మొదటి శతాబ్దంలో కూడా అంటే మొదటి శతాబ్దంలో పోలీస్ స్టేషన్లు, కోర్టులు, ధర్నాలు లేవు. మరి ఏం చేశారు? వారు ప్రాణత్యాగాలు అయితే చేశారు. ప్రభు కార్యం చేశాడు, సంఘాన్ని పరిచరణ విస్తరణ కూడా చేశాడు. ఇక్కడ మనం చూస్తే ఈ సౌలు సంఘాన్ని హింసిస్తుంటే దేవుడు అంటాడు, నన్ను హింసించావు, నీవు హింసించుచున్న యేసు అంటే నీవు నేను మనం కూడా బాప్తీసం తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నప్పుడు విశ్వాసులు అయిన తర్వాత కూడా మనం దేవుడిని హింసిస్తున్నాం. విశ్వాసులు అయిన తర్వాత కూడా మనం సంఘాన్ని హింసిస్తున్నాం. విశ్వాసం అయిన తర్వాత కూడా ఇతరులకు మనం అభ్యంతరకరంగా ఉన్నాం. ఎప్పుడు ఏ విషయంలో? దేవుని చిత్తం జరిగించినప్పుడు, మన ఇష్టము, మన ఆలోచనలు, మన పద్ధతులు జరిగిస్తున్నప్పుడు మనము దేవునికి, దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్నామనేది మనం అధ్యయనం చేయాలి. అంటే నిజమైన బలిపీఠం మన దగ్గర లేదు. దేవునికి అనుకూలమైనటువంటి విధానం మన ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోతుంది. అంటే సరైన ప్రార్థన జీవితం సౌలు దగ్గర లేదు. రెండవది, దేవుని మాట వినే స్వభావం కూడా లేదంట. చదవండి ఏం చెప్తాడు? 15వ అధ్యాయము 22వ వచనం. రెండవది, కనీసం ప్రార్థన చేయకపోవడం కాదు, మాట కూడా దేవుని మాట వినడం లేదంట. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గాయకొనుటయు, పొట్టేళ్ల ప్రభువును అర్పించడం కంటే మాట వినుటయు. అంటే ఇప్పుడు ఈయన ఏం చేసిన? దేవుని మాట వినకుండా సోదెగాళ్ళ మాట విన్నాడు. మళ్ళీ ఈ రోజు మంచిదా, ఆ రోజు మంచిదా, దినాలు, వారాలు, మంచి రోజులు, గడియలు, విగడియలు. రాజయ్యుండి ఇప్పుడు రాజయ్యల దిగజారిపోతే ప్రజలు ఏం చేస్తారు? రాజు చేస్తే లేదు కానీ మనం చేస్తే వచ్చిందా? అంటే జీవం గల దేవుని ఆజ్ఞ కానీ, జీవం గల దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానీ మానేశాడు సౌలు. అందువలన సౌలుకి కష్టాలు వచ్చాయి. సౌలు రాజ్యం పాడవుతుంది, సౌలు వంశం పాడవుతుంది. ఈనాడు నీవు నేను మనం కూడా మనకు కష్టాలు లేకుండా ఉండాలా, మనం ఆర్థికంగా బాగుండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా, ఆరోగ్యకరంగా ఉండాలా, మన కుటుంబం క్షేమంగా ఉండాలా, శశిశామలంగా ఉండాలంటే మనం ఈ రెండు చేయాలి. ఏంటిది? ఒకటి బలిపీఠం కట్టే అంటే ప్రార్థన జీవితం. రెండవది ఏంటంటే దేవుని మాట వినే జీవితం. దావీదు ఇంతగా ప్రశంసించబడడానికి, సౌలు ఇంతగా దిగజారిపోవడానికి ఇదే బలమైన. అలా చూస్తే దావీదులో చాలా చెడు లక్షణాలు ఉన్నాయి, సౌలులో చాలా మంచి లక్షణాలే ఉన్నాయి. కానీ ఎందుకు సౌలు పాడైపోయాడు, దావీదు ఇంతగా గనపరచబడ్డాడంటే ఈయన ప్రార్థించాడు, దేవుని మాట విన్నాడు. దావీదు. సౌలు ప్రార్థించలేదు, దేవుని మాట, అందువల్ల నష్టం వచ్చింది. అంటే ఈ మాట ఆ రాజుల కొరకు కాదు చెప్పేది, మన భవిష్యత్తు కొరకు. అంటే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి ప్రార్థించే వారంగా ఉండాలా, రెండవది అట్ సేమ్ టైం దేవుని వాక్యానికి లోబడి దేవుని మాట వినే వారంగా కూడా ఉండాలి. అది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైనటువంటి పాఠం. ఏంటి నేర్చుకోవాల్సింది? ఆత్మీయమైన పాఠం. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, 30 వచనం చూడండి, లేదంటే 29, 28, 29, 30. మొదటి సమూయేలు గ్రంథం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు
రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమానుడు, పశ్చాత్తాపపడుడు. అందుకు సౌలు నేను పాపము చేసి తిని ఆయనను నా జనుల పెద్దల ఎడలను ఇశ్రాయేలీయుల ఎడలను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనెను. అప్పుడు సమూయేలు ఏమన్నాడు? సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు మొరకిన తర్వాత సమూయేలు అమాలేకీయుల రాజైన అగాగును నా దగ్గరకు తీసుకుంటానని చెప్పాను. అగాగు సంతోషంగా అతని దగ్గరకు వచ్చి మరణ శ్రమ నాకు గడిచిపోయెను అని చెప్పగా, కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే నీవు చేసిన అవిధేయత ఏంటిది? ప్రార్థించలేదు గనక, రెండవది దేవుని మాట వినలేదు గనక ఏం చెప్పాడు 28లో? రాజ్యము ఏం చెప్పాడు? నీ యొద్ద నుండి నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. అది తెలియలేదంట. కాబట్టి ఒకవేళ సరైన పాలననే చేసింటే కేసీఆర్ గారు, రాజ్యము ఆయన దగ్గర నుంచి పోయేది కాదు. ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. అర్థమవుతుంది నేను చెప్పేది. రాజ్యాధికారాలకి, అధికారాలకి, ముఖ్యమంత్రులకి, దేవుని వాక్యానికి చాలా సంబంధాలు ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ ఆయన సరైనది చేసింటే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. ఆల్రెడీ గారి మీద ఉన్న కేసులు ఏంటి? ఓటుకి నోటు అనే కేసు కూడా ఉంది. మరి నేరస్తుడా ముఖ్యమంత్రి? నేరస్తుడే ఎప్పటికైనా, కానీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఎందుకంటే కేసీఆర్లో లోపాలు కనపడ్డాయి, అవిధేయతలు కనపడ్డాయి. ఇంకా ఆయన ఎవరు గెలవలేరు, ఇంకా నా రాజ్య స్థాపన స్థిరంగా ఉంటుంది అనుకున్నాడు. ఢిల్లీలో కూడా నేను చక్రం తిప్పొచ్చు అని అనుకున్నాను. అర్థమైందా? ప్రజలకి ఆయనలో కొన్ని లోపాలు కనపడ్డాయి. ఏంటిది చెప్పండి? లోపాలు ఏమన్నా మీకు తెలుసా? కేసీఆర్లో ఉన్న లోపాలు ఏమన్నా తెలుసా? ఒకటి, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు? దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. రెండవది, ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ధర్నా సమయంలో రాష్ట్రం విడిపోవడానికి ఎవరైతే ధర్నా చేస్తూ వచ్చారో, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారో వాళ్ళ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు. రెండవది, పేద ప్రజలకి 3 ఎకరాల పొలం ఇస్తానన్నాడు. నాలుగవది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తానన్నాడు. ఇచ్చాడు. మరి ఈ బలమైన 4 కారణాలు. మొదటిది ఏంటి? ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. రెండోది ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాడు, అది చెప్పు. మూడోది ఏంటిదంటే పేదవాడికి 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, అది చేయాలి. నాలుగోది డబుల్ బెడ్రూమ్. కొంతమందికి ఇచ్చిండొచ్చేమో, కానీ అందరికైతే ఇలా ఉన్న కొన్ని బలమైన కారణాలు కనపడతాయి. ఆయన వాగ్దానాలు చేశాడు కానీ నెరవేర్చలేదు కనుక అనేది వచ్చింది. అర్థమైందా? ఇట్లా సౌలులో కూడా కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. ఏంటి ఈయనలో ఉన్న లోపాలు? ఆయన దేవుని చిత్త ప్రకారంగా పాలన చేయలేదు, అసలు మొదటిది. రెండోది ఏంటంటే ఆయన ప్రార్థన చేయలేదు. మూడోది ఏంటి అంటే ఆయన దేవుని మాట అసలు వినలేదు. అందువల్ల ఏమైందంటే ఆయన తెలియకుండా రాజ్యం పోగొట్టుకున్నాడు. కాబట్టి సుభిక్షంగా ఉండవలసిన మన ఆత్మీయమైన జీవితం, సుభిక్షంగా ఉండవలసిన మన కుటుంబం, మన సంఘములో ఈ నష్టాలు వస్తాయి. ఏం లేకపోతే ప్రార్థన లేకపోయినా, దేవుని మాట వినకపోయినా. ఇవాళ గొడవలు, సమస్యలు, కోర్టు కేసులు ఎందుకు వచ్చాయి అనుకున్నారు? మొదట ఏం లేదు, ప్రార్థన లేదు. రెండోది ఏం లేదు, దేవుని మాట వినేది లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టుకోవడం,
గొడవలు పెట్టుకోవడం, ఇది నాది అది నాది, దానికి నేను నాయకుని, దీన్ని నేను నాయకుని. అందువల్లనే సమస్య. మనశ్శాంతి లేదు, క్షేమం లేదు. కాబట్టి మొట్టమొదట మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం ఏంటి? సుభిక్షం ఉండాలంటే మొదటిది ప్రార్థన, రెండోది దేవుని మాట వినటం. చూడండి, అది తిమోతితో చెప్తాడు. 2వ అధ్యాయము మొదటి 2 వచనం. తిమోతి పత్రిక మొదటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనం. మనము సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంట, మొట్టమొదటి సంపూర్ణ భక్తి. ఏంటిది? సంపూర్ణమైన భక్తి. రెండోది ఏంటి? మాన్యత. భక్తిలో ఏముండాలంట? మాన్యత ఉండాలి. మూడోది ఏంటంట? నెమ్మది. నాలుగోది 4 విషయాలు చెప్పాడు. ఇలా ఉండాలంటే ఏం చేయాలంట? అన్నిటికంటే ముఖ్యంగా మనం చేస్తుంది ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంట? ప్రార్థన. అంటే ఏముంటే మనం క్షేమంగా సుఖంగా నెమ్మదిగా ఉంటాం? ప్రార్థన. అంటే సౌలు రాజ్యంలో కుటుంబంలో ఏం లేదు. మొదటిదే ఫేర్. 4 బాగుండాలంటే ఒక్క దాంతో ముడిపెట్టాడు. మొదటిది ఏంటి? సంపూర్ణమైన భక్తి. ప్రార్థన పరుడులోనే భక్తి ఉంటుంది. ప్రార్థన లేని వాళ్ళు రౌడిజం ఉంటుంది. అర్థమైంది నేను చెప్పేది? నా మాటలేదు, బైబిల్ చెప్తున్నా. ప్రార్థన చేసేవాడు సంపూర్ణ భక్తివంతులు అవుతాడు. ప్రతి దాన్ని ఓడ్చుకుంటాడు, గుడ్డలు చెప్పుకోడు, ఆవేశపడ్డాడు, ఆలోచిస్తాడు. రెండవది మాన్యత, మూడవది నెమ్మది, నాలుగవది సుఖం. ఈ 4 భూమి మీద జీవసిస్తున్న మనిషి నాకు వద్దనుకుంటాడా? ఈ 4 కావాలంటున్నాడు, అది మాత్రం చేయడు. ఏదది? ఈ 4 చేయాలని ఉండాలంటే అది ఉండాలి. దానికి దీనికి లింక్ ఏంటండి? ప్రార్థన పోతున్నాగా. ప్రార్థన పోతే సరిపోదు. ప్రార్థన వ్యక్తిగతంగా నీకు దేవునికి ఆ సంబంధం ఉండాలి. ప్రార్థన నువ్వు చేసుకోవాలి. రోజుకి ఇంత టైం అనేది నీకు ప్రార్థనలో నువ్వు గడపాలి. ప్రార్థనలో దేవుడితో నువ్వు మాట్లాడాలి. అనేక విషయాలు దేవుడు నీకు చెప్పుకోవాలనుకుంటున్నాడు. సమస్యలు ఏమేమైతే జరుగుతున్నాయో తన మనసిచ్చి నీతో మాట్లాడాలనుకుంటాడు దేవుడు. తన బాధని ఒక వ్యక్తికి చెప్పుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఎవరితో చెప్పాడో తెలుసా? ఎవరితో చెప్పాడో తెలుసా? చూద్దాం. ఇదే సమీర్ గ్రంథం 3వ అధ్యాయం. ఎవరితో చెప్పాలనుకుంటున్న తన బాధను దేవుడు? 3వ అధ్యాయంలో ఒక సేవకుడి ద్వారా సమస్య వచ్చింది. ఆ సేవకుడి ద్వారా సమస్య వచ్చింది. ఎవరితో చెప్పాలనుకుంటున్నాడో చూడండి దేవుడు. 9వ వచనం 10వ వచనం చూడండి. నీవు పోయి పండుకొను. ఎవరైనా నిన్ను పిలిస్తే యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మనెను. అందులో యెహోవా సమూయేలుతో ఇలాగున సెలవిచ్చెను. అంటే ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు? తన హృదయంతరంగంలో ఉన్న బాధ సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఎవరితో చెప్పుకోవాలనుకుంటున్నాడు? ఒక పసిబిడ్డతో చెప్పుకోవాలనుకుంటున్నాడు, ఒక యువమంతో చెప్పుకోవాలనుకుంటున్నాడు, ఒక బాలుడితో చెప్పుకోవాలనుకుంటున్నాడు. ఇలా లోతుగా అధ్యయనం చేయాలి. సమయంతో చెప్పాలనుకుంటే చాలా సింపుల్. అది అసలు సబ్జెక్ట్ దొరకదు అట్లా. సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆయన మాటకు సర్వము కలిగించగలిగిన దేవుడు తన వేదన, తన బాధ ఎవరితో చెప్పుకోవాలనుకుంటున్నాడు? ఒక బాలుడితో, ఒక పసిబిడ్డతో. ఎందుకని చెప్పుకోవాలనుకుంటున్నాడు? ఏలి సేవలో, ఏలి పరిచర్యలో, ఏలి కుమారుల ద్వారా ఎంతగానో దేవుడు విసిగిపోయి ఉన్నాడు.
కానీ అది చెప్పుకోవడానికి ఒక వ్యక్తి కావాలనుకుంటున్నాడు దేవుడు. ఏమనుకుంటున్నాడు? చూసారు ఎంత అద్భుతంగా ఉందో. అంటే దేవుడు నీతో మాట్లాడడమే ప్రార్థన, దేవుడితో నువ్వు మాట్లాడడమే ప్రార్థన. దీని రుచి తెలిస్తే, బాస్మతి మటన్ బిర్యానీ రుచి తెలిస్తే అనిపిస్తుందా లేదా? వేరే వాడు తింటుంటే కూడా తెలియకపోతే ఏం పశువులు తింటే తింటే ఏముందని దాంట్లో అనిపిస్తుంది. అది దాని రుచి తెలిసిందనుకో, అంటే అటు తిరిగినాడు అని ఇల్లు తిరుగుతాడు. రుచి తెలిసింది ఇక్కడ. రుచి తెలియని వాడు ప్రార్థన చేయడు. రుచి తెలిసిన వాడు వాల్యూ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఎందుకు చేయాలో ప్రార్థన? ఒకటి, సంపూర్ణ భక్తి కలిగి ఉండాలనుకుంటే. రెండవది, మాన్యత కలిగి ఉండాలనుకుంటే. మూడవది, నెమ్మది ఉండాలనుకుంటే. నాలుగవది, ప్రతి వచనంలో మనకి ఇలా కొన్ని అంశాలు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను కదా, ప్రతి వచనం చదువుతున్నప్పుడు దాంట్లో మనం అధ్యయనం ఎన్ని అంశాలు ఉన్నాయి మనం సేకరించాలి. మరి 4 అంశాలు పొందాలంటే ఏముండాలంట? ప్రార్థన. పోయిన వారం మనం ధ్యానించాం. 4 రకాల ఆశీర్వదించబడ్డాడు ఎవరు? ఎబ్బేజు. కానీ చేసింది ఏంటి? ప్రార్థన ఒకటి. మొదటిది ఏంటి? నీవు నన్ను ఆశీర్వదించుము. రెండవది, నా సరిహద్దుల విషయంలో పరచుము. మూడవది, కీడు రాకుండా చెయ్యి. నాలుగవది, ఎన్నే మర్చిపోయారు త్వరగా ఒకసారి చదవండి. 4:9 వచ్చిన మొదటి దినవృత్తాంతం. అందుకనే వాక్యాన్ని నేర్చుకోవాలి బాగా. ఇప్పుడు పాస్ అవ్వాలా ఒక విద్యార్థిని ఏం చేస్తాడు? పాఠాన్ని వింటాడు, విన్న తర్వాత నేర్చుకుంటాడు, నేర్చుకున్న తర్వాత రాస్తాడు, రాసిన తర్వాత మెరిట్ పొందుతాడు. మరి చర్చి కూడా నేర్చుకోవడమే, ఊరికి వచ్చి కూర్చొని వేసుకోవడం కాదు. చర్చి కూడా ఏంటి? నేర్చుకోవాలి. మొదటిది ఏంటి? నన్ను ఆశీర్వదించుము. రెండోది, నా సరిహద్దుల విషయాలు పరచుము. మూడవది, నీ హస్తం నాకు తోడుగా ఉండలేము. నాలుగవది, కీడు రాకుండా నా నుంచి నన్ను తప్పించు. ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. ఈరోజు కూడా మనం 4 అంశాలు చూస్తున్నాం. ఏంటిది అది? ఈ 4 క్షేమంగా ఉండాలంటే ఏం చేస్తే సరిపోతుందంట? అదే దానికి దీనికి సంబంధం. అందుకే సౌలు జీవితంలో ఎన్ని ప్రమాదాలు వచ్చాయి. సౌలు జీవితంలో చివరికి తను ఆత్మహత్య చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఎందుకని? ప్రార్థన లేకపోవటం వలన. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు, మాన్యత లేదు, భక్తి కూడా లేదు. పోయినాయి 4 పోయినాయి. కాబట్టి ఈ 4 నీకు కావాలంటే ఈరోజు ప్రార్థన కోడికలో దానికి కావాల్సింది ఏంటంట? ఒకటి. అదేంటిది? ప్రార్థన. ఈరోజు ప్రార్థన అనేది విశ్వాసంలో చాలా తక్కువైపోతుంది. బిజీ షెడ్యూల్ ఏమై తగ్గుతుంది? ప్రార్థన అసలు ఉండట్లా. ఏదో ఆనవాయితీగా చేసుకుంటారు కొంతమంది క్యాలెండర్ కాడిపోయి వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటారు. అట్లయిపోతుంది. మీకు తెలుసా 2018 సంవత్సరం, ఎప్పుడది? 2018 సంవత్సరంలో ఒక పేపర్లో నేను ప్రయాణం చేస్తుంటే బస్సులో ఒక ఆయన చదువుతూ ఉన్నాడు. నేను చాలా బాధపడ్డా. ఆ రోజు కొంచెం ఏడ్చా కూడా, కన్నీరు వచ్చేసింది నాకు. ఒక ఆయన ఒక దేశానికి అధ్యక్షుడు ఇండియాకి వచ్చాడు. సార్, మీరు ఆ దేశానికి అధ్యక్షుడు కాకముందు ఏం చేసేవాళ్ళు? ఉండదు కదా, చిట్టి కాగితాలు ఏర్పడుతుంది. ఏంటంట? డిస్పోజల్ పడేస్తారు కదా, దానికి గోతం పెట్టుకొని కొన్ని పేపర్లన్నా చిట్టు కాగితాలు ఏర్పడేవాడుగా. చిట్టు కాగితాలు ఏర్పడినవాడు అధ్యక్షుడు ఎట్లయినా. దాని తర్వాత ఏం చేసేవాడివి? దాని ముందు దాని తర్వాత ఏం చేసేవాడు? అయ్యా, నేను ఉదయం లేచిన వెంటనే
బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటా. రాత్రి ఏ టైం ఉన్నా కానీ బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటా. నేను ఆ దేశ అధ్యక్షుడు కాకముందు నేను చేసింది అదే. ఆ దేశ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా నేను దాన్ని ఆపలేదు. మరి మనకైతే అప్పుడంటే అవకాశం లేదు కాబట్టి చదివి బైబిల్ని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత చదివి ప్రార్థన చేసుకోవడం వీలవుతుందా? అప్పుడంటే భార్య లేదు, పిల్లలు లేదు. మరి ఇప్పుడు భార్య వచ్చా, పిల్లలు వచ్చా, పని వచ్చా, వ్యాపారం వచ్చా, కొంత వయసు వచ్చా, సమాజంలో గుర్తింపు వచ్చా కదా. అధ్యక్షుడు చెప్తున్నాడు ఇక్కడ, ఒకవేళ అదే దేవుడు దగ్గరకు వచ్చి, అయ్యా జాషువా, ఒకప్పుడు నువ్వు పెళ్లి కాకముందు ప్రార్థన చేసి ధ్యానించినంతగా ఇప్పుడు చేస్తున్నావా? సరే, పెళ్ళైన కొత్తలో చేసినంతగా పిల్లలు పుట్టినప్పుడు చేసావా? పిల్లలు పుట్టినప్పుడు చేసినంతగా నువ్వు సేవకుడు అయినప్పుడు చేస్తున్నావా అని అడిగితే ఏం చెప్పాలి నేను? అంటే మీ పేరు ఎందుకు లేదు, నా పేరు చెప్తాను. నేను తలబొమ్మలు తెచ్చుకునేవాడిగా ఉంటానా, తలెత్తుకొని చేస్తున్న ప్రభా అనేవాడిగా ఉంటాను? అబద్ధం చెప్పలేం కదా. అడిగేది ఎవరు? మనకి ఏం చేస్తున్నారు అన్యాయంలో తెలుసు. అదే మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఆయన ఎవరో కాదు, ఇజ్రాయెల్ దేశపు ప్రెసిడెంట్ నెతన్యాహు. ఆయన పేరేంటి? కాబట్టి ఒక ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? అప్పుడు నేను సిగ్గుపడినా 2018లో. దాని తర్వాతనే నేను అప్పుడు నేను చాలా ప్రభా అందుకే అప్పుడు ప్రార్థన కొడుకులు అప్పుడు పరిచర్య ఎక్కువగా వ్యాపించడానికి కూడా అంతమంది ఒక ఆదివారం జరుపుకొని వెళ్ళిపోతారు కదా. కాబట్టి ఆ మాటలు నన్ను కదిలించాయి. నేను నిజంగా సేవకునేనా? సేవకుడు ఉండే లక్షణాలు నాకు ఉన్నాయా? అసలు నేను పరిచయం చేస్తున్నానా? పరిచయం అంటే ఏంటిది? ఎలా చేయాలి? ఆత్మలో భారం ఉందా నాకు? సేవ భారం ఉందా నాకు? నేను ప్రార్థిస్తున్నానా? నేను ధ్యానిస్తున్నానా? క్రొత్తవి ఏమైనా నేర్చుకోగలుగుతున్నానా? చదవగలుగుతున్నానా? ఒక దేశపు అధ్యక్షుడై ఉండి, అసలు అతి ప్రాముఖ్యమైన దేశం అమెరికా కాదు. అందరూ అమెరికా అనుకుంటున్నారు. కాదు, ఇజ్రాయెల్ అతి ప్రాముఖ్యమైనది. ప్రపంచానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటి? ఇజ్రాయెల్. అది దేవుడు వాగ్దాన భూమి, దేవుడు ఇచ్చిన భూమి అది. కాబట్టి ఇక్కడ అదే ప్రశ్న ఈ రాత్రి నీకు నేను మనం వేసుకుంటే, దేవుడి మనల్ని అడిగితే నువ్వు ఎంత ధ్యానం చేస్తున్నావు, ఎంత నా మాట వింటున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? ప్రార్థన లేదు, మాట వినట్లేదంటే అదిగో సౌలు పట్టినకైతే మనం కూడా, సౌలు కుటుంబాన్ని పట్టినకైతే, సౌలు వంశాన్ని పట్టినకైతే, సౌలు రాజ్యానికి పట్టిన కెరీర్. సౌలు వృత్తి ఏంటి? రాజు పరిపాలకుడు చేస్తున్నాడు. వృత్తి పోయింది, రాజ్యం పోయింది. మనం కూడా అన్ని పోగొట్టుకొని కట్టుబట్టలతో భక్తి పోతుంది, మాన్యత పోతుంది, మూడోది ఏం పోతుంది? నెమ్మది పోతుంది, నాలుగోది సుఖం కూడా పోతుంది. యాంత్రికంగా జీవిస్తాం. ఈ బ్రతికి ఎందుకు బ్రతకాలనుకున్న వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకుంటారు. అర్థమైందా? అంటే ఏం లేదు అర్థమైంది ఇక్కడ. ముందు ప్రార్థన లేదు సౌలు జీవితంలో. రెండోది దేవుడి మాట వినే స్వభావం కూడా రెండు పోగొట్టుకున్నాడు. ఈ రాత్రి కాలము వాక్యం వింటున్న ప్రేమైన సోదరి సోదరులారా, ఎంతకాలమైంది నీ ప్రార్థన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టి? ఎంతకాలమైంది దేవుని మాట వినకుండా మనుషులు కనబడుతున్న వారందరి మాటలు వినడానికి? అందరి మాటలు వినకూడదని కాదు ఇక్కడ, తల్లిదండ్రి మాట వినకూడదని కాదు, ఉపాధ్యాయుల మాట వినకూడదని కాదు, కంపెనీలో ఉద్యోగం చేస్తే అధికారుల దగ్గర వాళ్ళ మాట వినకూడదని కాదు. కానీ వాళ్ళందరి మాటల కంటే దేవుని మాట ఎంత వింటున్నాము? వాళ్ళందరి దగ్గర మాటలు విని 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 చేసే దానికంటే దేవునితో ఎంతసేపు మాట్లాడుతున్నాం, దేవునితో ఎంతసేపు గడుపుతున్నాం. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. అదే ఇద్దరు జంటల్ని తీసుకుంటే ఎవరు తీసుకోవాలా? అదే జంట అంటే ఎవరు? ప్రేమికుల్ని తీసుకుంటే నీకు వాళ్ళ పక్కన ఎవరు ఉంటారో కూడా గుర్తుండదు.
ఇక మాట్లాడుతూనే ఎన్ని గంటలైనా మాట్లాడతారు. ఎక్కడ ఫోన్లో మాట్లాడుతున్నా మనుషులు పక్కన కూర్చొని మాట్లాడుకున్నట్టుంటాయి. ఏం మాట్లాడతారండి ఎంతసేపు? ఏం మాట్లాడుకుంటారు? ఏమో మాట్లాడుకుంటారు. అదే సమయాన్ని ఒక ప్రేమికుడు దేవుని మీద ప్రేమ పెట్టుకుంటే, ఒక విశ్వాసి దేవుని మీద ప్రేమ పెట్టుకుంటే, ఒక విశ్వాసిని దేవుని మీద ప్రేమ పెట్టుకుంటే అంతసేపు మాట్లాడగలరా ప్రార్థనలో? అదే నేను చెప్పేది. ఇక్కడికి తీసుకెళ్ళి దాంట్లో కలుపుతున్నా. ఇక్కడ వర్ణించుకుంటారు ఏమని? నీ జుట్టు అలాగ ఉంది, నీ మాటలు ఇలాగ ఉంది, నీ కంఠస్వరం ఇలాగ ఉంది, నీ నడక అలాగ ఉంది, నీ వే ఆఫ్ టాకింగ్ ఇలాగ ఉంది, ఏమేమో వర్ణించుకుంటారు. కానీ అలాగ దేవుడితో గడపగలరా? దేవుడితో మాట్లాడగలరా? అదే ప్రార్థన. ఏం చెప్తున్నా? దేవుడు ఎవరితో మాట్లాడాలనుకున్నాడు? ఒక బాలుడు, సృష్టికర్త అయినటువంటి మహాభయంకరుడైనటువంటి దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు ఎవరితో మాట్లాడాలనుకున్నాడు? ఒక బాలుడితో మాట్లాడు. మరి యవనస్తులతో నీతో మాట్లాడడా? తన మనసులో ఉన్న విషయాలు నువ్వు ప్రార్థన కడితే నీకు చెప్పడా? చెప్పడా? అది మనలో లోపం. ఎన్ని గంటలు ఎక్కడెక్కడ గడిపాం కాదు, దేవుడితో మనం ప్రార్థనలు ఎంతసేపు గడిపాం. ఆయన ఏం మాట్లాడాడు, మనమేం ఆయనతో మాట్లాడాం. ఏం మాట్లాడాడు చూడండి. ఆ తర్వాత వచ్చిన 11వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. దేవుడు ఏం చెప్పాడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నీ సౌలు చెప్పించుకోవాలని దేవుడు అనుకున్నాడు. సౌలు చెప్పాలనుకున్నాడు దేవుడు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చు, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నా, దానిని వినువారందరి చెవులు గ్రింగురుమనను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతా వారి మీదికి రప్పించకపోవచ్చు. ఇది బాలుడైన సమూయేలు చెప్పకుండా దేవుడు చేయొచ్చుగా? చేయకూడదా? చేయొచ్చు. కానీ తన మనసులో ఉన్న విషయాలు ఒక వ్యక్తితో పంచుకోవాలనుకుంటున్నాడు. ప్రభా, నేనున్నానయ్యా, నేను నాతో మాట్లాడు ప్రభా, నాకు తెలియపరచు ప్రభా, నీ బాధ నేను అర్థం చేసుకుంటాను, నా వంతు నేనేమైనా చేయగలనేమో అని మనం ప్రార్థనలో పోరాడాలా. దేవుని మనసును మనం అర్థం చేసుకోవాలా, దేవుని బాధను మనం అర్థం చేసుకోవాలా. ఆయన తన బాధను పంచుకోవాలనుకుంటున్నాడు. ఎలా పంచుకుంటాం మనం? ప్రార్థన ద్వారా. ఒక కుటుంబానికి ఏం చేయబోతున్నాడో, ఒక సమాజానికి ఏం చేయబోతున్నాడో, ఒక ప్రాంతానికి ఏం చేయబోతున్నాడో, ఒక వంశానికి ఏం చేయబోతున్నాడో, ఒక గ్రామానికి నగరానికి ఏం చేయబోతున్నాడో, ఒక పట్టణానికి ఏం చేయబోతున్నాడో, ఒక రాజ్యానికి ఏం చేయబోతున్నాడో, ఒక దేశానికి ఏం చేయబోతున్నాడో మనతో చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. తెలుసా మీకు? మరి దేవుడితో చెప్పించుకునే స్థాయి మనం ఎదగాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, నేర్చుకోవాలి. ప్రభుతో గడపడానికి ఒక లవరు తన ప్రేమికుడితో గడపడానికి ప్రేమికురాలు ఎలా ప్లాన్ చేసుకుంటుందో, తన ప్రేమికురాలతో గడపడానికి ప్రేమికుడు ఎలా ప్లాన్ చేసుకుంటాడు. అవసరమైతే ఒప్పుకోకపోతే ఇద్దరు కలిసి చెప్పండి ఒకటి ఏం చేస్తాం, మా దాకా రాని అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్ని ఆటంకాలు ఉన్నా కదా ఒక అద్భుతంగా దాన్ని ప్లాన్ చేసుకుంటారు, బిల్డప్ చేసుకుంటారు. అదే సమయాన్ని, అలాంటి ధైర్యాన్ని, అలాంటి తెగింపుని దేవునితో గడపడానికి కూడా ప్లాన్ చేసుకోవాలా. ఇదే ప్రార్థన. దీన్ని ఏమంటారు? ప్రార్థన. చూసారా అసలు లింక్ ఎక్కడ జరుపుతున్నావు చూడు. లోక సంబంధమైనవి ఒక ప్రియుడు ప్రియురాలతో ఎలా గడపాలనుకుంటుందో, ఒక ప్రియురాలు ప్రియుడితో ఎలా గడపాలనుకుంటుందో, అలాగా ఒక విశ్వాసం దేవునితో గడపాలా. దేవుడు కూడా విశ్వాసంతో గడపాలనుకుంటున్నాడు. తన హృదయంలో అన్నీ చెప్పుకోవాలనుకుంటున్నాడు. వినేవాళ్ళు ఎవరు? నేనున్న ప్రభా
బాలుడితోనే నువ్వు పంచుకున్నావు నాయన, నాతో పంచుకో. నువ్వేం చేయబోతున్నావో, ఈ కాన్ఫరెన్స్ని ఏం చేయబోతున్నావో, ఈ కాన్ఫరెన్స్లో 7 మండలాలు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి. నువ్వేం చేయబోతున్నావో నాకు తెలియపరచు ప్రభా. మేము ఏం చేస్తాం, సంఘంలో చేస్తాం, ఒంటరిగా కాదు, సంఘం ద్వారా చేస్తాం. మా సంఘానికి ఎన్నో చేయాలని ఉంది, కానీ ఇక్కడ నిధులు లేవు. కాబట్టి అవి కూడా నువ్వే, దానికి కూడా నువ్వే సహాయం చేయాలి. ఎవరిని ప్రేరేపిస్తావు, ఎవరితో మాట్లాడుతావు, ఎవరి ద్వారా జరిగిస్తావో మాకు తెలియదు. మేమైతే చేస్తాం, నీ మాట వింటాం. ఇవి త్యాగంతో కూడింది, ఖర్చుతో కూడింది, శ్రమతో కూడింది, టైంతో కూడింది. ప్రభా చేస్తాం. నీ మనసు మేము అర్థం చేసుకున్నాం, చేస్తాం, మాకు తెలియపరచు. కాబట్టి ఇలాగ దానికోసం మళ్ళీ ఏలి ఏమని అడిగాడు తెలుసా? చదవండి 12వ వచనం 13వ వచనంలో. ఇప్పుడు ఏలి ఏం చెప్తారు, ఏమడుగుతున్నారు సమయాన్ని? ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పిస్తాను, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగిస్తా. తన కుమారుడు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని అతనికి తెలియజేతు. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమును బలి చేతనను నైవేద్యం చేతనను ఎన్నటికి ప్రాయశ్చిత్తం వాళ్ళు ఏం చేస్తే దాన్ని తప్పించను అంటున్నాడు. అది వాళ్ళు విధించబడాల్సిందే, ఆ శిక్షకు వాళ్ళ పాత్రలు కావాల్సింది. ఇప్పుడు ఏలి ఏమడిగాడు తెలుసా సమయాన్ని? చదవండి, ఏమంటాడు? అయ్యా ఏలి మాట్లాడుతాడు, అయ్యా సమూయేలా, నాయనా, బిడ్డ, కుమారుడా, మనవడా, వయసు అంతే కదా, దేవుడు నీతో ఏం చెప్పాడు? యెహోవా ఏమి సెలవిచ్చును? మరుగు చేయక దయచేసి బ్రతనాడుతున్నాడా లేదా? ఏలి స్థానం ఎక్కడ, సమూయేలు స్థానం ఎక్కడ అంటే ఎవరితో మాట్లాడాలా? దేవుడు ఏలితో మాట్లాడాలా, అది ఏలి స్థానం. కానీ ఏలి ప్రార్థన చేయడం మానేశాడు. ఏం చేయడం మానేశాడు? ప్రార్థన చేయడం మానేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయనతో చెప్పుకోవాల్సిన విషయాలన్నీ బాలుడితో చెప్పుకోవడం మొదలుపెట్టాడు. సమూయేలుతో చెప్పుకోవాల్సిన విషయాలన్నీ లేవు. దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయట్లా, వదిలేశాడు. కాబట్టి నేను నా జీవితంలో ఈ ప్రమాదం రాకూడదంటే మనము ఆ ఏలిలాగా, సమూయేలులాగా ప్రార్థనకి, దేవుని సన్నిధికి దూరం కాకూడదు. మన వ్యక్తిగత జీవితం మీద, మన కెరీర్ మీద, మన ఆర్థిక స్థితిగతుల మీద, మన కుటుంబం మీద, మన వంశం మీద ప్రమాదం రాకుండా మన పిల్లల్ని బట్టి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. నీ జీవితంలో, నీ ప్రదేశంలో, నీ ఫ్యామిలీ, నీ కెరీర్, నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలో ఆశీర్వాదకరంగా ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం. నీకన్నీ ఇంకా నిన్ను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ సౌలు పోగొట్టుకున్నాడు. రాత్రి కాలంలో ఈ ప్రార్థన కూడికలో వాక్యం వింటున్న ప్రియ సోదరి, ఈ వీడియో ద్వారా వాక్యం వింటున్న ప్రియ సోదరి, నీ పరిస్థితి ఏంటి? ఒక తీర్మానం చేసుకుని నేను ప్రార్థించగలుగుతున్నాను. ప్రభుకి ఎంత సమయం కేటాయిస్తున్నాను? ప్రభు పరిచయలు ఎంతున్నా? దేవుని మాట ఎంత వింటున్నాం? లోకంలో ఎవరెవరి మాట వింటాం? చిలక జ్యోతిష్ముడి మాట వింటాం, సిద్ధాంతుల మాట వింటాం, రోడ్ల మీద పోయేతోడి మాట వింటాం, ఎవడేం చెప్పినా వింటాం. ఈ హాస్పిటల్ పోండి వెళ్తాం, ఆ ఊరికి పోండి పోతాం, ఆ పని చేయండి చేస్తాం, ఎవరిచ్చిన సలహాంతో పాటిస్తాం, వాళ్ళ మాటకు లోపడతాం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని అంటాం. కానీ ఇక్కడ దేవుడు చెప్పింది మాత్రం మనం ఫాలో అవ్వం. దేవుడు చెప్పింది మాట మాత్రం. అందుకని ఏలి కుటుంబమైన, సౌలు కుటుంబమైన ఇంతగా భారీ మూల్యాన్ని నష్టపోవటానికి కారణమవుతూ, అదే కనుక ప్రార్థన చేసింటే ఏం పొందిండే వాళ్ళు? మొదటిది ఏంటి? సంపూర్ణ భక్తి. రెండవది ఏంటి? మాన్యత. మూడవది ఏంటి? నెమ్మది. నాలుగవది
సుఖంగా ఆ రాజ్యం సుభిక్షంగా కూడా ఉండేది. 4 పోగొట్టుకున్నాడు సౌలు. ప్రార్థన చేసి ఎబ్బేజు ఆ 4ని పొందాడు. ఆయన జీవితంలో ఒక రకమైన 4 పొందాడు. ఈ సౌలు జీవితంలో ప్రార్థించకపోవడంలో ఒక రకమైనటువంటి 4ని మనం పోగొట్టుకునే వారిగా ఉందామా, రాబట్టుకునే వారిగా ఉందామా? రాబట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? రాత్రి తీర్మానం ఏంటి? నేను కూడా రోజు నీ మాట వింటప్పుడు నీతో గడుపుతా, ప్రార్థన చేస్తా, నీకు లోపడతా. సౌలు ఎంత నష్టపోయాడో అర్థమైంది. నేను ప్రార్థన చేయకపోవడం ఎంత నష్టపోతున్నామో, మన చేతికి వచ్చేటివి కూడా దూరం అయిపోతున్నాయి. కారణం ఏంటంటే దానికి కేటాయించినంతగా ప్రార్థనకి మనం కేటాయించట్లేదు. ప్రార్థన కేటాయిస్తే అవే నీ దగ్గరికి వస్తాయి. ప్రార్థన కేటాయిస్తే అవే నీ దగ్గరికి వస్తాయి. నేను ఒకసారి లక్నోకి వెళ్ళాను. లక్నో నుండి అలహాబాద్ వరకు వచ్చాను. అలహాబాద్ వరకే నా దగ్గర ఏమంటారు మనీ ఉంది ఛార్జీలకి. అలహాబాద్ నుండి నేను విజయవాడకు రావాలి. అలహాబాద్ నుంచి నేను విజయవాడకు ₹1 నా దగ్గర ఛార్జీ లేదు. వెళ్ళేటప్పుడు కూడా అలాగే జరిగింది, వచ్చేటప్పుడు కూడా అలాగే జరిగింది. అలహాబాద్కు నేను వెళ్ళాలి. అక్కడి నుంచి నేను లక్నోకి వెళ్ళాను. లక్నో ప్రోగ్రాం కాదు నాది, అలహాబాదే నా ప్రోగ్రాం. కానీ నేను వస్తానని మాట ఇచ్చాను. నా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు. బ్యాగ్ సర్దేసుకున్నా, స్నానం చేసుకున్నా, గెడ్డింగ్ వేసుకున్నా, 2 జతలు బట్టలు పెట్టుకున్నా, ఒక లుంగి పెట్టుకున్నా, టవల్ పెట్టుకున్నా, సర్దుకున్నా. విజయవాడ బస్ స్టాండ్లో ఒక చోట కూర్చోమన్నాడు దేవుడు. కూర్చున్నా. అసలు నేను వెళ్ళాల్సింది ఫర్ ఎగ్జాంపుల్గా 15వ తారీఖు అనుకో. నేను ఎప్పుడు వెళ్ళి కూర్చున్నా 11వ తారీఖు వెళ్ళి కూర్చున్నా. 2 రోజులు ముందు వెళ్ళి కూర్చున్నా. ఒక ఆయన పినాకిని ట్రైను మద్రాసు పోతుంది, అది చెన్నై పోతుంది ప్రతిరోజు ఉదయం. ఆ ట్రైన్కి వెళ్ళి నేను అక్కడ కూర్చున్నాను. ఆయన రన్నింగ్ నడవడి పరిగెత్తుకొని వెళ్తా నేను ఊరికి బైబిల్ తెరిచి ప్లాట్ఫామ్ దగ్గర ఇలా కూర్చొని ఉన్నాను. ఆయన అడవడిగా అది మూవ్ అయింది. పరిగెత్తుకుంటా నా పక్క నుంచి వెళ్ళాడు ఆయన. ఇటు కూర్చున్నా నేను, ఉంటాయి కదా రైల్వే స్టేషన్ వాడు చైర్స్, కూర్చున్నాను. నన్ను బైబిల్ తెరిచి పెట్టుకున్నా, చదవట్లా, వచ్చేసి వస్తాయిగా. ఆయన చూసుకుని ఈయన ఎవరో గ్రహిస్తాడు అనుకున్నాడో ఏమో తెలియదు, పరిగెత్తుకొని వెళ్ళిపోయినాడు. ఆయన తిరిగి వచ్చాడు. అదే స్థలం, అదే బ్యాగు, అదే డ్రెస్. పేస్ట్ ప్రెస్ ఎలా ఉంటాయి కదా. వాటర్ బాటిల్ కొని నీళ్ళు తాగడానికి కూడా లేవు, డబ్బులు టీ తాగడానికి కూడా లేవు. వచ్చినాడు. వచ్చి నమస్తే సార్ అన్న. నమస్తే. ఏంటిది? ఎవరి కోసం కూర్చున్నాడు? నీ కోసం కూర్చో. నా కోసం కూర్చో. మరి ఇన్ని వందల మంది, వేల మంది ట్రైన్లో వస్తున్నారు, ఎక్కుతున్నారు, దిగుతున్నారు, పోతున్నారు. నా దగ్గరికి ఎవరు వచ్చి మాట్లాడాలి? నువ్వు వచ్చావంటే అర్థమైంది. నేను నీకోసమే కూర్చున్నాను. ఇంతమంది నా మీద ఎవరు దృష్టి పెట్టలా. నువ్వు ఊరు వెళ్ళి తిరిగి వచ్చి నా మీద దృష్టి పెట్టి నా దగ్గరకు వచ్చావు. నేను ఎవరి కోసం ఉన్నట్టు? నీకోసం. సరే సార్. అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. సరే సార్, నాకు చాలా అవసరం ఉంది, చాలా చుట్టూ తిరిగాం, ఎంతో అవసరం ఉంది, పని అవ్వలేదు. ఎందుకని మిమ్మల్ని చూస్తే పని అవుతుంది అనిపించింది. ఏంటిది? పని అవుతుంది అనిపించింది. నీ దగ్గర ఫోన్ ఉందన్న? ఉందండి. మీ ఇంట్లో? ఉందండి. అప్పుడు అది ఫోన్ నోకియా 1600. ఆ ఫోన్ అప్పుడు నడుస్తుంది. నాకు ఇంకా లేదు, అప్పుడు ఫోన్ లేదు. ఇక ఫోను ఉందంటే ఉంది. సరే, నేను ప్రార్థన చేస్తాను. నేను ఆమెన్ అంటాను కూడా ఆమెన్. నీ పని అయిపోతుంది. నీకు ఫోన్ వస్తుంది, పని అయిపోయింది, నేను ఎక్కడైనా త్వరగలమ్మని. అయిపోతుందా? అయిపోతుంది. అదే జరిగితే నేనేం చేస్తున్నావు నీకు తెలియదు. సరే, ముందైతే కళ్ళు వస్తాను, ప్రార్థన చేసిన ఆమెన్ అన్నాడు. ఫోన్ రింగ్. ఎక్కడున్నావు? దిగావు లేదు, ఇంకా లేట్ అయింది, అర్జెంటుగా రా, పని అయిపోయింది. వాళ్ళ అమ్మాయి మెచ్యూరిటీ అవ్వాలి, చాలా ఏళ్ళు ఎక్కడెక్కడో చూపించారు, సర్జరీ చేయించారు. నన్ను తంటాలు పడ్డారు, కుదరలా.
ప్రార్థన చేసాం, అక్కడ పని అయిపోయింది. ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు, కొంత డబ్బు ఉంది, తెచ్చిచ్చాడు ఒక కవర్లో పెట్టి. నాకేం భోజనం లేదుగా, భోజనం అనుకో. నేనేమనుకున్నా, కవర్ ఇప్పుడు చూస్తే ఆయన నంబరు నేను తీసుకున్నా, నా నంబర్ ఆడుకున్నా. అయ్యా నా పని తీరింది, అవసరం తీరింది, నీకు ఇది నీకోసం వాడుకున్నాను అంతే, ఇచ్చేసిపోయినాడు కవర్. అదేమో ప్యాకింగ్ చేస్తే భోజనం ప్యాకింగ్ చేసినట్టుంది, పులిహారమో లేదా ఏదో అన్నట్టు ఉంది, చిన్న ప్యాకింగ్. ఇక నేను ఓపెన్ చేస్తే దానికి డబ్బులు ఇచ్చినాను. ఇంటికి వెళ్ళి కొంత ఇంటికి ఇచ్చినాను, నాకు ఛార్జీ పెట్టుకొని వెళ్ళాను. ఆ డబ్బులతోనే అక్కడి నుంచి మరి నేను లక్నో కూడా వెళ్ళాను. మరి లక్నో నుంచి తిరిగి మళ్ళీ అలహాబాద్ వచ్చాను. ఇంక మళ్ళీ అలహాబాద్లో ఏమి లేదు. అలహాబాద్లో 2 రోజులు 3 రోజులు ఉన్నాను. అలహాబాద్లో వేరే వాళ్ళ ద్వారా వచ్చి ప్రార్థన చేయించుకొని కవర్ ఇస్తే ఆ కవర్ ద్వారా దేవుని అవసరం నేను తిరిగి మళ్ళా రాగలను. బట్ ఎందుకు చెప్తున్నానంటే, కూర్చొని ప్రార్థన చేయడమే నా పని. నేను వాళ్ళ కోసం వెళ్ళలేదు, కానీ వాళ్ళనే దేవుడు నా దగ్గరికి రప్పించాను. అంతెందుకు, పోయినసారి కాక అంతకుముందు సారి వచ్చినా కదా, సున్నిపేటకు వచ్చిన గుడ్ ఫ్రైడే ఈస్టర్కి లేవు. దాదాపుగా 83-85 కిలోమీటర్లు నడిచేది. అక్కడ కల్పట్టు మీద కూర్చున్నా, ప్రార్థన చేసుకుంటున్నా. ఒక ఆయన బండేసి వచ్చాడు. 25-30 మంది పాస్టర్లు ఫోన్ చేసి ఉంటారు. ఇలా భార్య భర్తల మీద వివాదం వచ్చింది. తర్వాత ఫస్ట్ మ్యారేజ్ డే వచ్చింది. వివాదం అయిన తర్వాత మ్యారేజ్ డేకి వేరే వాళ్ళతో కబురు పెట్టిందంట అమ్మాయి. ఆయన వచ్చి తీసుకెళ్తే వెళ్తా, ఈరోజు నా పెళ్లి రోజు కూడా రమ్మని అని చెప్పిందంట. ఈయనకి ఎట్లుంటుంది, 3-4 ఏళ్ళ తర్వాత మంచి అవకాశం వచ్చింది లేదు, కొంచెం ప్రార్థనకి వెళ్ళే అలవాటు ఉంది. అలా పాస్టర్లకు ఫోన్ చేస్తే ఎవడో ఫోన్ ఎత్తలా. నిరాశతో బండి డ్రైవింగ్లో పోతా ఉన్నాడు. నేనేం కలవట్టు మీద కూర్చున్నా, చెమట్లు పట్టాయి, చొక్క తరిసింది, ప్యాంటు తరిసింది, మంచినీళ్ళు కూడా లేవు. అది ఏ నెల? గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఏ నెల? ఇక దాహం విపరీతమయ్యే నెల. ఉన్నది కూడా డిహైడ్రేషన్ లాగా చెమట రూపకంగా దాహం వేస్తుంది, మాట కూడా రావట్లేదు. ఒక కలవట్టు మీద కూర్చున్నా, అని పరిగెత్తుకుంటూ వచ్చాను. వచ్చి బండి మీద వచ్చి బండి స్టాండ్ కూడా ఇలా కింద పట్టేశారు అడవడిగా, కంగారుగా. ప్రైజ్లో సార్ అన్నాడు. ఈ దేవుడు నాకు తెలియదు సార్ 25-30 మంది పాటలు ఫోన్ చేశారు, ఎవరు ఫోన్ ఎత్తలే, ప్రార్థన చేయలేదు. నా కోసం ప్రార్థన చేయండి సార్, నాకు పెళ్లిలో తీరుంది అన్నాడు. అసలు నేను పాస్టర్ సంగతి తెలియాలి కదా. ఎవరయ్యా నువ్వు ఏం మాట్లాడు? అయ్యా నా అవసరతను బట్టి కంగారు పడ్డా, అయ్యా క్షమించండి, మీరు పాస్టర్ గారు అనుకున్నాను. చెమట బట్టి నేను పడి ఉంటే ఏమనుకుంటాడంట, ఎట తెలిసింది, బోర్డు ఏమైనా పెట్టుకున్నాడా? ఆయన అవసరం నాకు కూడా అవసరం ఏముంది. దేవుడు ఆయన ఎక్కడో పోతున్నాడు, వాళ్ళకి ఫోన్లు కలపడం ఎందుకు చేశాడో, ఇటు ఎందుకు తీసుకొచ్చాడో తెలియదు. ప్రార్థన చేయించుకున్నాడు. అయ్యా ఈ కవర్ పెట్టుకొని మీ అవసరాన్ని వాడుకోండి అయ్యా, నిండా సంతోషం, నాకు చాలా హ్యాపీగా తృప్తిగా ఉంది అయ్యా. నా పెళ్లి రోజు 3 ఏళ్ళ తర్వాత మరలా ఈరోజు జరుపుకోవాలనుకున్నాను. ఏ సమస్య లేకుండా నా భార్య వచ్చేటట్లు, అన్నీ సక్సెస్ అయ్యేటట్లు ప్రార్థన. ఆ డబ్బులు నాకు అప్ అండ్ డౌన్ ఛార్జీ కూడా సరిపోయేటట్లు ఇచ్చారు. ఎప్పుడైనా పరిచయకి వెళ్తే 3 రోజులు అక్కడ సేవకుడు గిఫ్ట్ ఇవ్వకుండా విశ్వాసం కూడా గిఫ్ట్ ఇచ్చినారు. విశ్వాసం కూడా జాషు పాస్టర్ గారికి, బ్రదర్కి మా పర్సనల్ గిఫ్ట్ కూడా ఇవ్వండి అన్నాను. ఒక 2-3 గిఫ్ట్లు కవర్లు ఇచ్చి పంచినారు. అన్న ఇది మా మందిరం గిఫ్ట్. ఏంటిది? ఇది మా మందిరం గిఫ్ట్, ఇది మా పర్సనల్ గిఫ్ట్, ఇది మా విశ్వాస గిఫ్ట్. ఏంటి నీ కవర్లు తీసుకోవడమే నువ్వు అన్నాడు. అర్థమైంది నేను చెప్పేది. నాకు ఎవరు ఇవ్వాలి గిఫ్ట్? సంఘం ఇవ్వాల. కానీ సేవకుడు కూడా పర్సనల్గా గిఫ్ట్ ఇచ్చినాడు, విశ్వాసం కూడా ఒక పర్సనల్గా గిఫ్ట్ ఇచ్చినాడు. ఇలా నా అవసరాలకి దేవుడు ఏదో రకంగా ఎవరి ద్వారా అంటే నా దగ్గర ఏముంది? ఒకటి ఏంటిది? అది ప్రార్థన. ఆ కలవట్టు మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటాను అంతే. ఆయన డబ్బులు ఇచ్చాడు, బస్సు ఎక్కాను.
ఉదయం 6:30 కల్లా అక్కడ దిగేసిన. అదే అతను చెప్పేది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, అది నీ దగ్గరికి రావాలంటే నీ దగ్గర ఏముండాలా? ప్రార్థన ఉండాలి. అదే వెతుక్కుంటూ వస్తుంది. అదే వెతుక్కుంటా, లేదంటే వాళ్ళే బ్రదర్ మీ అకౌంట్ నెంబర్ చెప్పు, మీ ఫోన్పే నెంబర్ చెప్పు, ఎంతమంది నీకు వేస్తాను, కొంతన్నా ఏదో నాకు కలిగింది. నేను ఒకరోజు మచిలీపట్నం వెళ్ళాను. మచిలీపట్నం అయితే వెళ్ళాను, కానీ ఎవరైతే నన్ను ఆహ్వానించారో ఆ ఫ్యామిలీ లేదు, తాళమేసినారు. ఆ ఫ్యామిలీ లేదు. 1.5 గంట ప్రయాణం వెళ్ళాం. ఇది 2002. ఆ ఫ్యామిలీ లేదు. ఆ రోజు ఆర్డినరీ బస్సు ఛార్జ్ పెట్టుకొని వెళ్ళాను నేను. ఏం బస్సు? ఆ రోజు అడుక్కున్నాడు కూడా అడిగినాను. నన్ను అడుక్కున్నాడు కూడా ఇస్తే నేను అడుగుతాను మనసులో, బాబు నువ్వు అడుగుతున్నా, నేను అడగట్లా, అంతే తేడా. ఆర్డినరీ బస్సు కరెక్ట్ చిల్లర కూడా లెక్క, అన్ని చిల్లరనే దాదాపుగా. ఆయన ఇట్లా చిల్లర చూసి ఇట్లా చూసినాడు, అంటే 50 రూపాయలు కూర్చొని తెచ్చుకున్నావా అన్నట్టు చూసినాడు నా వైపు. అంతే కదా, చిల్లర ఎవరి దగ్గర ఉంటుంది? అడుక్కునే వాళ్ళ దగ్గరనే కదా. మనం కూడా ఏమంటాము, చిల్లర లేదు పోరాటం. వాడు చిల్లరోడు కదా, నోట్లోనే, మనమే చిల్లరోడు. వడ్డీలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళలో మంచి భవనాలు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక నాకు తిరిగి రావడానికి కాదు, కనీసం బస్ స్టాండ్కి వెళ్దామంటే కూడా ఓపిక లేదు, నడవలేకపోతున్నా. టీ తాగమంటే కూడా లేదు. అప్పుడు 5 రూపాయలు టీ, ఇప్పుడు 10 రూపాయలు అయింది. కానీ లేదు అవకాశం. ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఎక్కడో ఒక చోట ఏలూరులో వాళ్ళ బంధువుల ఇంట్లో వాక్యం చెప్పానంట నేను. అక్కడ ఆయన బస్సు దిగి నేను బస్ స్టాండ్ వైపు నడుచుకుంటూ పోతున్నా. నాకు అసలు విపరీతమైన చెమటలు పడతాయి, ఎందుమని నాకు తెలియదు. బాడీ ఓవర్ హీట్ కదా. ఆయన నాకు ఎదురుగా వస్తున్నాడు. ప్రెసిడెంట్ బ్రదర్ బాగున్నారా జాషువా గారు అన్నాడు. హాయ్ జాషువా గారండి, బాగున్నారండి. మళ్ళీ వాళ్ళ జిల్లా భాష అదే అలాగే ఉంటుంది. దాన్ని నేను ఏంటి విషయం చెప్పండి అంటే, అయ్యా మీరు పలానా రోజు పలానా ఇంట్లో వాక్యం చెప్పారు, నేను అక్కడికి వచ్చాను, మీ వాక్యం విన్న చాలా ఆదరణ పొందా, తీర్మానం చేసుకున్న వారిలో నేను ఒకటి. తర్వాత నేను బాప్తీసం తీసుకున్నా, మీ దగ్గర ఫోన్ లేదన్నారు. వాళ్ళని అడిగితే ఇప్పుడైనా మీ నెంబర్ ఇస్తారా, ఇప్పుడైనా మీ నెంబరు ఇస్తారా? 163 అది ఒక ఆయన బాగైతే ఆ ఫోన్ కొనిపెట్టి నెంబర్ ఇచ్చారు. సిమ్తో సహా వచ్చింది ఆ ఫోన్. 163 ఐడియా నెంబర్. ఇప్పుడైనా ఇస్తారంటే ఇచ్చారు. సరే అయ్యా, ఆ రోజు నేను తీర్మానం చేసుకుని కొంత కానుక ఇవ్వాలనుకున్నా, అప్పుడు మీరు ఎప్పుడు కనపడలేదు, ఇవాళ కనపడ్డారు. సరే ఏదేమైనా కానీ నేను తర్వాత చూసుకుంటాను, కానీ ఇది ఉంచండి అని 3000 ఇచ్చింది. ఇది ఉంచండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు మన కొరకే ద్వారం తెలుస్తాడు. ఏముండాలి మన దగ్గర? ప్రభా, నీ చిత్తం, నీ సంకల్పం, నీ ఉద్దేశం. నేను కూర్చుంటా, నేను ఉంటా. అవకాశం ఉంటే చూడు, నాకైతే తెలియదు. ప్రార్థన ఆపకూడదు, అంతే. దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ప్రార్థన ద్వారానే మనం పొందాలా, ఇంకా వేరే ఏ విధంగా పొందకూడదు. ఇదే జీవితం మనం ఆలోచిస్తే, భక్తి గారి జీవితంలో మోకరించాడు, ట్రైను రెడీగా ఉంది, లేట్ అవుతుంది, ఛార్జింగ్ డబ్బులు లేదు. 100 రూపాయలు ఆ రోజు దేవుడు ఇస్తానని మాట ఇచ్చాడు భక్తి గారికి. ఎంత ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. అగస్టిన్ గారు, రకరకాల బ్రదర్స్ అందరూ సీనియర్ సేవకులు ఉన్నారు. వచ్చి భక్తి గారు ఎవరు అంటే, ఈయన మోకాళ్ళ మీద ఉన్నాడు. ఏంటిది అంటే, దేవుడు నాకు 99 రూపాయలు ఇమ్మని చెప్పినాడు. 99 రూపాయలు తీసుకుపోతుంటే, నో, దిట్ ఈస్ నాట్ రైట్ అన్నాడు. ఎందుకు అంటే, దేవుడు నాకు 100 ఇస్తాను అన్నాడు. వీడు ఎంత ఇచ్చాడు? దేవుడు ఇస్తాననేది ఎంత? 99 ఎందుకు ఇస్తాడు? ఇది సైతాన్ ప్లాన్, వద్దన్నట్టు. అప్పుడు అన్నారంట, అయ్యా ఇంకొకటి తర్వాత వచ్చాట. భక్తి గారు ఎవరు? భక్తి గారు ఏంటంటే, దేవుడు 100 రూపాయలు ఇచ్చినామన్నా నాకు. ఎస్, టికెట్ అన్నారంట. తీసుకున్నారు, టికెట్ కొన్నారు, ట్రైన్కి కూర్చున్నారు. అడుగుతున్నారంట, బ్రదర్
రూపాయలు ఇస్తే ఎందుకు వద్దన్నావు? ₹1 తగ్గితే ఉంది. ట్రైన్ వెళ్ళిపోతే ఏంటంటే ట్రైన్ ఎటు వెళ్ళిపోతుంది. ఇక్కడ గాడి పక్కనే ఉన్నాడు ట్రైన్ డ్రైవరు, ఇక్కడ మోకాల మీద ఉన్నాడు. వెళ్తుందా? ట్రైన్ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడంట? మోకాల మీద ఉన్నాడు. గాడు కూడా జెండా ఊపే గాడు కూడా పక్కన ఉన్నాడు. వెళ్తుందా? వెళ్తా. ఏంటిదంటే ఆ ₹99 దేవుడు ఇచ్చింది కదా, సైతాన్ని ప్రేరేపణ. ఈ ₹100 దేవుడు ఇచ్చింది. చూసారా? మోకరించిన కాటికి 100 వచ్చింది. మోకరించిన కాటికి. కాబట్టి ప్రార్థన అది మనకు తీసుకొస్తుంది, మనకు సహాయం చేస్తుంది ఏదో ఒక విధంగా. కాబట్టి మనం ప్రార్థన 100 మందిని అడుగుతాం. మనం ఇదిగా అవుతుంది, రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది అనుకుంటాం. దాని కొరకే మనం ప్రార్థించాలి. ప్రభా, ఇలా ఎందుకు జరుగుతుంది? కారణం ఏంటి? మీ చిత్తం ఏంటి? ఒకప్పుడు నా చేతిలో వేలు ఉండేటి, ఇప్పుడు ఎందుకు ఇంట అవుతుంది? సహాయం చేయాలి. ఆ పూర్వపు స్థితి చూడండి ఒకసారి. మీకా గ్రంథం, విలాప వాక్యం 3వ అధ్యాయం చూడొచ్చు. విలాప వాక్యం 5వ అధ్యాయం 21 జిర్మియా తర్వాత ఉంటుంది. ఇర్మియా తర్వాత విలాప వాక్యం 5వ అధ్యాయం 21. యెహోవా, ఇది ప్రార్థన. ఏమని చేయాలి ప్రార్థన? యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన మేము తిరిగేదము. మా పూర్వస్థితి కాదు. ఒకప్పుడు వైభవంతో ఉన్నాం, సమృద్ధిగా ఉన్నాం, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, భక్తిలో ఉన్నాం, ప్రార్థనలో ఉన్నాం. ప్రభు కొన్ని అనివార్య కారణంలో పోగొట్టుకున్నాం. ఆ స్థితి మరలా మాకు ప్రసాదించు. మనం దేవుని అడిగే విధానం ఆ పూర్వ స్థితి మరలా నాకు అనుగ్రహించు. అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా భక్తి, 2వది మాన్యత, 3వది నెమ్మది, 4వది సుఖం. అది ఏం చేస్తే? ప్రార్థన చేస్తేనేనంట. ప్రార్థన చేయకపోవడం వల్ల సౌలు వీటిని, ప్రార్థన చేయడం వల్ల ఏని వాటిని మనం పోగొట్టుకునే లిస్టులో ఉందామా? పొందుకునే విషయంలో. పొందుకునే లిస్టులో ఉండాలంటే ఏం చేయాలి? మనం ఇప్పుడు దేవుడి మాట వినాలి, 2వది ప్రార్థన కూడా చేయాలి. అట్టి రీతిగా దేవుడు మనకు సహాయం చేసి ఆశీర్వదించుగాక. ఆమేన్. కొద్ది నిమిషం దయచేసి గమనించండి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో బలిపీఠము కట్టి ఎన్ని వారాలైంది, ఎన్ని మాసాలైంది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. సౌలు రాజు జీవితంలో ఒకే ఒక పర్యాయము తన బలిపీఠం కట్టినట్టుగా మనకు అర్థమవుతాం. కాబట్టి నీ జీవితంలో అనేక పర్యాయములు ఓడిపోవడానికి, ఏది చేసినా దాంట్లో సక్సెస్ అవ్వకపోవటానికి, సాధించలేకపోవటానికి బలమైన కారణం ఏంటి అంటే మానసికమైన ఒత్తిళ్ళు, కుటుంబ సమస్యలు, ఎన్నో రకాల ఇబ్బందుల వలన నీ జీవితంలో బలిపీఠం కట్టే అనుభవం మానుకొని ప్రార్థన లేకుండా కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు. ప్రార్థన లేకుండా బలిపీఠం యొక్క అనుభవం, ప్రార్థన లేకుండా నీ ఉద్యోగాన్ని సాధించలేవు. బలిపీఠం యొక్క అనుభవం, ప్రార్థన లేకుండా నువ్వు ఎన్ని కోచింగ్లు తీసుకున్నా నువ్వు సాధించలేవు. ఏ ఉద్యోగాన్ని కూడా, ఎన్ని కంపెనీల చుట్టూ, ఎంతమంది చుట్టూ తిరిగినా ఏ ఉద్యోగాన్ని నువ్వు సంపాదించలేకపోవడం కదా కారణం ఏంటంటే ప్రార్థన లేకపోవడం, బలిపీఠం యొక్క అనుభవం నీ జీవితంలో లేకపోవడం, నీ పిల్లలు మాట లేకపోవడం, నీ భార్యని మాట లేకపోవడం, లేక నీ భర్తని మాట లేకపోవడం, లేకుంటే నీ కోడలు, లేక నీ కుమార్తె, నీ అల్లుడు, నీ మనవడు, మనవరాలు, ఎన్నో రకాలుగా నీ కుటుంబానికి తలవంపులు తీసుకురావడం, నష్టపోవడం.
ప్రమాదకరమైన పరిస్థితికి నీ కుటుంబం దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే బలిపీఠం యొక్క అనుభవం, కట్టుకునే అనుభవం లేకపోవడం వల్ల ఈరోజు నీ కుటుంబము చెల్లాచెదరైపోలేదంటవా సహోదరుడు, సహోదరి? ఒక్కసారి ఆలోచించు. ఎంత అసమాధానం, ఎంత మానసికమైన ఒత్తిడి, ఎంత నెమ్మది లేని పరిస్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో సుఖం లేకుండా ఎంతగా నష్టపోతూ వచ్చావో తలమైన కారణం ఏంటంటే బలిపీఠం కంటే అనుభవం లేకపోవటమే, ప్రార్థన జీవితం లేకపోవటమే. కొన్ని కుటుంబాలు మనం చూస్తున్నాం, ఈ బిజీ షెడ్యూల్ కారణం చేత కుటుంబ ప్రార్థనలు కూడా దూరం అయిపోయిన పరిస్థితి. కాబట్టి బలిపీఠం యొక్క అనుభవం, ప్రార్థన జీవితం లేకపోవటం వలన నువ్వు విదేశాలకు వెళ్ళి చదవాలని, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని, వీసా రావట్లేదని, ఎన్నో రకాల సమస్యలు. ఆధార్ కార్డులో ఈ అక్షరాలు తప్పుపడ్డాయని, సర్నేమ్ తప్పుందని, నేమ్ తప్పుందని, డేట్ ఆఫ్ బర్త్ తప్పుందని, చూసారా ఎన్ని రకాల సమస్యలు, కోర్టు కేసులు, గొడవలు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసినా, పంట పండించినా రేటు రాకపోవడం. చూసారు ఈ దినాల్లో సోషల్ మీడియాలో చూడండి, టమాటాలు విపరీతంగా పండించారు, మార్కెట్కి తీసుకెళ్తే రేటు లేకపోవడం వల్ల ఆ రైతు టన్నులు టన్నులు, బాక్సులు బాక్సులు రోడ్డు పక్కన పారబోస్తున్నటువంటి విధానం. కారణం ఏంటంటే నీ జీవితంలో బలిపీఠము, ప్రార్థన జీవితము కట్టుకోకపోవడం, లేకపోవడం. సహోదరుడా, సహోదరి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎవరి చుట్టూ తిరుగుతున్నావు, ఎవరి దగ్గరకు అర్చిస్తున్నావు, చేతులు చాపుతున్నావు. ప్రభు సన్నిధికి బలిపీఠం కట్టుకునే అనుభవం నీకైనా నాకైనా మనందరికీ నీ సేవలో ఇంతగా నష్టపోవటానికి, ఎలిగేషన్స్ రావడానికి పెద్దల ద్వారా, ఎలిగేషన్ రావడానికి నీ మీద నాయకుల ద్వారా, లేనిపోని నిందలు అనిపించడానికి, అభండాలు నీ మీద మోపబడడానికి గల కారణం బలిపీఠం యొక్క అనుభవం లేకపోవడం. ఎంతో కష్టపడి పనిచేస్తున్నావు విరామం లేకుండా, కానీ సేవ ఫలభరితంగా లేకపోవడానికి, నీ సేవ విఫలమైన కారణం ఏంటంటే సరైన బలిపీఠం లేకపోవడం. దైవజనుడు భగత్ సింగ్ గారు తన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి స్థానము ప్రార్థన జీవితానికి ఇచ్చాడు. అదే సహవాసాలు ఉంటూ, ప్రియమైన సోదరుడా, నీవు నేను మనం సేవలో ఉంటూ సరైనటువంటి ప్రార్థన జీవితం, బలిపీఠం యొక్క అనుభవం లేకపోవడం వల్ల ఎంతో నష్టపోతున్నాం. కాబట్టి మంచి తీర్మానం చేసుకున్నాం. ఈ వీడియో వింటూ వీక్షిస్తున్నా నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నా, నువ్వు విద్యార్థిగా, నువ్వు ఉద్యోగస్తుడిగా, నువ్వు భర్తవా, నువ్వు భార్యవా, నువ్వు వ్యాపారస్తుడిగా, నువ్వు రైతువా, నువ్వు ఏమైనా చేస్తున్నావు, సేవకుడిగా, పరిచారకుడిగా, ఎందుకు నీకు అవకాశం రావట్లేదు, పరిచయం ఎందుకు నేను వాడుకోవట్లేదు? కారణం ఏంటంటే నీ జీవితంలో సరైన బలిపీఠము, ప్రార్థన యొక్క అనుభవం లేకపోవటమే, నష్టపోవటమే. కాబట్టి ఒక మంచి తీర్మానం చేసుకుందాం. అందుకనే విలాప వాక్యములు 5:21 రాయబడిన మాట, మా పూర్వ స్థితి మరలా మాకు కలగచేయము. నిజంగా ఈ బలిపీఠం యొక్క కట్టుకున్న అనుభవం నీ జీవితంలో ఉంటే, సౌలు జీవితం లేకపోయింది, అందుకే ఎంతో నష్టపోతూ వచ్చాడు. రాజ్యం పోయింది, వంశం పోయింది, పరువు పోయింది, ప్రతిష్టలు పోయినాయి. చివరికి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సుఖం లేక తన మూలము తన మీద తను ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి ఉంది. నీ జీవితంలో అలాంటి పరిస్థితి రాకూడదనే దేవుడు నిన్ను ప్రేమించిన వాడై నీ పూర్వ వైభవంతో, ఒకప్పుడు నీ ప్రార్థన జీవితం, ఒకప్పుడు నీ పరిచర్య, ఒకప్పుడు నీ వ్యవసాయం, ఒకప్పుడు నీ వ్యాపారం, ఒకప్పుడు నీ ఉద్యోగ జీవితాల్లో ఎంత డబ్బు సమృద్ధి కలిగి ఉన్నావో, ఎంత సుఖంగా నెమ్మదిగా ఉన్నావో అవన్నీ కోల్పోతూ వచ్చింది. కారణం ఏంటంటే సరైన ప్రార్థన బలిపీఠం యొక్క అనుభవం లేకపోవటమే. కాబట్టి ఇక సౌలు కుటుంబంలాగా, ఏలి కుటుంబంలాగా ఎవరి కుటుంబం కాకూడదు, ఎవరి సేవ రాకూడదు. కాబట్టి నీ జీవితంలో మరలా బలిపీఠం కట్టడం ఈ రోజు నుంచైనా ప్రారంభిద్దాం. ఆ పూర్వస్థితిలోకి మనం వెళ్దాం. భగత్ సింగ్ గారి యొక్క ప్రత్యక్షతలో, ఆ ప్రార్థన అనుభవంలో మనం ఉండి మన జీవితాలను, మన కుటుంబాలను, మన సేవను, మన పరిచర్యను, అన్ని రకాలుగా మన డబ్బు, మన ఆస్తులని కట్టుకొని, కాపాడుకొని
సుఖ సంతోషాలతో ఆనందంగా మన జీవితాలను గడుపుదముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం.